రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పం మండలం దేవరాజపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులు గౌతమి, శాలిని, అశ్విన్గా గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, అవి ఇవాళ కుప్పంలోని దేవరాజపురంలో విషాద ఛాయలు పలుకున్నాయి. ప్రధానంగా చిన్న పిల్లలు అంటే ఇంటి ముందర ఉన్నటువంటి కొలను వద్ద ఆడుకుంటూ ఒక్కసారిగా ఆ చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోవడంతో నీటిలో మునిగి చెందినటువంటి ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాసులు అతని పిల్లలు, 4 పిల్లలు, వారికి అతనికి 3 పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒకసారిగా తెలియని తనంతో నీటిలోకి దిగి మునిగిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి విషయాలు అల్లుకోవడంతో స్థానికులు గుర్తించి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసినా కూడా అప్పటికే మృత్యుంగా ఉండడాన్ని గుర్తించారు. ఆ మేరకు పోలీసులకు సమాచారం ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి గుంటల వద్ద ప్రధానంగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి యజమాని అంటే ఇంటి యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, ఎక్కడికి పోలేని భావన ఆ తండ్రిలో ఉండింది. అయితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం విషాద స్థాయిలకైతే దారి తీసినందుకు భావించవచ్చు. మొత్తానికి దేవరాజపల్లిలో అయితే విషాదం పొందుతుందని చెప్పేసి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.